తాలూకా పోలీస్ స్టేషన్ పోయినాము. ప్రజా దర్బార్ కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర ప్రజా దర్బార్ దాని దగ్గర కూడా పోయినాము. అక్కడ కూడా న్యాయం జరగలేదు. అక్కడ కూడా ఎవరేం న్యాయం చేయకున్నారు. నాకు ఏదన్నా మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎన్ని రోజులు మీ నాన్న చనిపోయి? 2 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాము. ఇంతవరకు అయింది. నా బిడ్డకి పెళ్లి చేయాలనుకుంటుంది. ఏం మాకు కష్టం చేసుకోవడానికి కూడా లేదమ్మా. అందరికీ నమస్కారం. నా పేరు ఎం చంద్రకళ, మా అమ్మ పేరు మంగమ్మ. మా నాన్న ప్లంబర్ పని చేస్తాడు. అక్కడ బాలాజీ నగర్లో పనికి వెళ్ళి ఇంటి మీద నుంచి బాల్కనీ కూలి కింద పడినాడు. ఆ ఇంటి వాళ్ళు మాకు నేను ఆడపిల్లని ఉన్నానని న్యాయం చేశానని పెద్దలు అందరూ మాట్లాడి డబ్బులు ఇస్తా అని చెప్పినారు. 4 లక్షలు ఇస్తామన్నారు. 50,000 అడ్వాన్స్ ఇచ్చి 3.5 ఇంకా ఇవ్వకున్నారు. 2 నెలలు అలానే సతాయిస్తున్నాడు. మాకు న్యాయం చేయండి అని కోరుకుంటున్నాను. ఏం చేస్తారమ్మా ఇంటాయన? పోలీస్ స్టేషన్ పోలీస్ సార్ కానిస్టేబుల్ గా ఉన్నారు అప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఎస్ఐగా ప్రమోషన్ వచ్చిందని ఆయన అసలు మా మాట వినటం లేదు. ఎవరి మాట పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళినాము. అక్కడ కూడా ఎవరేం న్యాయం చేయకున్నారు. మాకు ఏదన్నా మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎన్ని రోజులు మీ నాన్న చనిపోయి? 2 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాము. సంవత్సరం లోపల ఇస్తామని తాలూకా పోలీస్ స్టేషన్ పోయినాము. ప్రజా దర్బార్ కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర ప్రజా దర్బార్ దాని దగ్గర కూడా పోయినాము. అక్కడ కూడా న్యాయం జరగలేదు. ఇంతవరకు అయింది. నా బిడ్డకి పెళ్లి చేయాలనుకుంటుంది. ఏం మాకు కష్టం చేసుకొని తినడానికి కూడా లేదమ్మా. ఏమంటున్నాడు ఆయన అడిగితే? ఇంటి వాళ్ళు ఇవ్వను, 70,000 ఇస్తాను, ముందు 50,000 ఇచ్చినాను, ఇప్పుడు 70,000 ఇస్తాను, 1,20,000 ఇస్తాను, అంతకంటే నాకు కూడా ఏం లేదు, నాకు కూడా స్టెంట్ వేసినారు అని అంటున్నాడు తాలూకా పోలీస్ స్టేషన్ లో. ఎక్కడ పని చేస్తున్నాడు ఆయన? ఇప్పుడు తిరుపతిలో చేస్తున్నారని చెప్పినారు. ఇంకా ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారో తెలియదు. ఫోన్ కూడా ఎత్తడం లేదు. మాది ఎట్లా కూలిపోయింది ఇల్లు? బాల్కనీ పైన నిలబడి నాన్నది ప్లంబర్ పైపు కొడుతుంటే అది బాల్కనీ అదిరి అక్కడక్కడనే కూలిపోయింది. నాన్న మీదనే కూలిపోయింది అది. నాన్న అసలు కనపడడం లేదు. గంటకి చెయ్యి కనపడింటే అప్పుడు తీసినారు. ఆ పేపర్ లో కూడా వచ్చింది కానీ ఆ పేపర్ లో అదేం రాయడం లేదు. ఆ ముసలామె ఒకటే తీసినారు ఫోటో. ఆ ఇల్లు కూడా తీసేమో పడగొట్టేసేయండి, ఇన్ని సంవత్సరాలు అయ్యింది, అది చాలా మెత్తగైందని మున్సిపాలిటీ ఆర్డర్ కూడా ఇచ్చినారంట. అది మరి యూ మోడల్ చేసి అమ్మేసేయాలని వీళ్ళని పనికి తీసుకుపోయినారు. ఎట్లన్నా మాకు న్యాయం చెయ్యక